హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పెద్దాయన మాట్లాడుతున్న ఒక వీడియో చూశానండి. నాకు చాలా చక్కగా అనిపించింది. 10 మంది కూడా తెలుసుకోవాలి అంటే సనాతన ధర్మం అంటే ఏంటి? లేకపోతే ఆ సనాతన ధర్మం పైన మాట్లాడే వాళ్ళకు ఎంత అవగాహన ఉంది? అన్నది చాలా చాలా చక్కగా వివరిస్తున్నారు. వారి పేరు విజయ విహారం రమణమూర్తి గారు. మీరు ఇంతకుముందు చూసే ఉంటారేమో. నేను నిన్న స్క్రోల్ చేస్తుంటే వారి వీడియో చూశాను. నేను ఫస్ట్ టైం వారి వీడియో చూడడము. అండ్ నాకు చాలా చక్కగా అనిపించిందండి. అంటే ఇప్పుడు ప్రతిదాన్ని బోడిగుండుకు మోకాలకు ముడివేస్తూ, ఎవరో ఏదో మాట్లాడితే దానికి రాజకీయ రంగు పులుముతూ, దానికి మతాల్ని ఆపాదిస్తూ, ఆ మతాల్ని బూచిగా చూపించి నువ్వు వాడికి సపోర్ట్ చేస్తావా, వాడు మా మతాన్ని తిట్టాడు, మన మతాన్ని తిట్టాడు, వాళ్ళ మతాన్ని తిట్టాడు, వీళ్ళ మతాన్ని తిట్టాడు, ఆ వ్యక్తిని తిట్టాడు, ఈ వ్యక్తిని తిట్టాడు అని చెప్పేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, పవర్ మిస్యూజ్ చేస్తూ, అరెస్టులు చేస్తూ రావణ్ అనే వ్యక్తిని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. ఇప్పుడు రావణ్ని మీరు వెనకేసుకొస్తున్నారా, ముందేసుకొస్తున్నారా అంటే మేము ఒకటే క్లియర్గా చెప్తున్నాం. ఆ ఉపయోగిస్తున్న చట్టాలు తప్పు, పవర్‌ని మిస్‌యూజ్ చేస్తున్నారు. అతను మాట్లాడింది తప్పైతే ఒక కేసు వేయండి సరిపోద్ది. 108 కేసులు బనాయించి వాటిలో బెయిల్ వస్తుందని చెప్పేసి యూఏపీఏ చట్టం పెట్టి నక్సలైట్లు లేకపోతే ఇంకొకరికి కొమ్ము కాస్తున్నాడని చెప్పేసి ఏవేవో పెట్టి కేవలం కక్ష తీర్చుకోవడానికి చేయడం ఎంతవరకు సమంజసం అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. దాని గురించే పెద్దాయన మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. ఫుల్ వీడియో G8 న్యూస్ అనే ఛానల్‌లో నేను చూసాను ఇందాక స్క్రోల్ చేస్తుంటే. అందులో మీకు ఫుల్ వీడియో ఉంటుంది. కావాలంటే G8 న్యూస్ చూడండి. వారు ఐ థింక్ రీసెంట్‌గానే మాట్లాడారు. వెనకాల నాకు ఫుల్ పేరు కనిపించట్లేదు గానీ సనాతన ధర్మం అని చెప్పేసి సనాతన ధర్మం గురించే వారు ఆహ్, మాట్లాడుతున్నారు. అందులో భాగంగా రావణ్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి వినండి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి. ఇప్పుడు ఒక సమాజంగా మనం ఎటు పోతున్నామన్నది చాలా చాలా కీలకం. ఒక్కసారి వారు చెప్పేది వినండి. ఈ రావణ్ అనే పేరు ఒక ఇబ్బంది. మళ్ళీ ఈ రావణ్ అనేటువంటి యూట్యూబర్ పైన జరుగుతున్నటువంటి ఏదైతే అసాధారణమైనటువంటి అణచివేత ప్రక్రియ ఉందో చాలా సిగ్గుచేటు. మేము జయవార సంస్థ ఖండించాము. నేను ఇంకో 2-3 మాటలు యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పైన ఒక కేసు పెడితే ఏది పెట్టారు లేదు, కోపం వస్తుంది, ఆయన బెయిల్ తెచ్చుకుంటాడు, వచ్చేస్తాడు అన్నట్టుగా ఉన్నాను నేను. ఎందుకంటే అటువంటి కేసులు నేను జీవితంలో చాలా చూస్తున్నాను కాబట్టి. 2వ కేసు, 3వ కేసు, 4వ కేసు, 5వ కేసు, ఏంటిది, వాట్ ఇస్ దిస్? ఇప్పుడు ఊపా చట్టాన్ని కూడా దీనికి వాడుతున్నారు. అంటే పిచ్చారు పట్టిదేమో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు సమాచారం సమగ్రంగా లేదు, నేను కూడా చూడలేదు, నాకు స్పేస్ టైం లేక. నాకు తెలిసినంత వరకు ఆయన పైన ఆయన ఉగ్రవాదుల్ని ఏదో ఆయన స్ఫూర్తిగా ఆయన రెచ్చగొడుతున్నాడనో లేకపోతే ఆయన వీడియోలు చూసి ఊపా చట్టం పెడుతున్నారంటే, ఒకవేళ అది నిజమైతే కనుక నేను తెలుసుకున్నది, అయ్య బాబు వారెంత రావణ్ణి, ఆయన ప్రశ్న ఛానల్ రావణ్ ఈ దేశంలో యూట్యూబర్లు అందరూ కలిసి ఎంత అండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత? మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు అన్అపాలజెటిక్ సనాతని, మీరు సినిమాల్లో నక్సలైట్లు వేషం వేసినప్పుడు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారో 70 కేసులు పెడితే బాగుంటుంది కదా మీ మీద. మీరు జల్సా సినిమాలో నక్సలైట్ వేషం వేసుకుని డైలాగులు చెప్పలేదా? దాన్ని చూసి ఎవడో ఇన్స్పైర్ అయ్యి నక్సలైట్ లో జాయిన్ అవ్వలేదా? మీకు వర్తించదా? మీ అన్నయ్య గారును మీ అన్నయ్య గారి కొడుకు మొన్న సినిమా ఏంటో ఆచార్య, ఆ సినిమా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆ సినిమాలో నక్సలైట్ల వేషాలు వేసుకుని మీరు అవసరమైనప్పుడు ఏదైనా చేయగలుగుతారు. గ్రీన్ కలర్ యూనిఫారాలు వేసుకుని ఎర్ర కలర్ మఫ్లర్లు చుట్టుకుని ఎన్ని సినిమాలో డైలాగులు చెప్పారు. అంటే ఏమి పిల్లి పాలు తాగుతూ ఎవడో చూడలేదు అంటుందా? చాలా చాలా చక్కగా చెప్పారండి. అసలు ఆయన ఏదో మాట్లాడితే, ఎవరు రావణ్ అనే వ్యక్తి మాట్లాడితే అతను నక్సలైట్లకు సపోర్ట్ చేసినట్టు కాబట్టి ఉపా చట్టం కింద కేసు పెడతామంటే, పవన్ కళ్యాణ్ 'జల్సా' అనే సినిమాలో నక్సలైట్ వేషం వేశాడు. అండ్ చిరంజీవి, రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాలో నక్సలైట్లుగా వాళ్ళు వేషం కట్టారు. మరి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా! ఎంతోమంది నక్సలైట్లను సపోర్ట్ చేస్తూ సినిమాలు తీశారు. చాలామంది తీశారు. ఎర్ర సినిమాలు తీశారు. ఇంక వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనా? అసలు ఎంత పిచ్చి ప్రపంచంలో మీరు బ్రతుకుతున్నారు? ఆ అరెస్ట్‌కి సనాతన ధర్మానికి ఏంటి సంబంధం అని మాట్లాడారు. చాలా చక్కగా మాట్లాడారు. నాకు తెలిసినంత వరకు అండి, వారు కాషాయ వస్త్రాలు వేసుకున్నారు. పేరు రమణమూర్తి. సో, హిందూ వ్యతిరేక అయితే కాదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన? మనము ఆలోచన చేయాలి కదండీ! మనము ఒక సమాజంగా మనం ఆలోచన చేయాలి కదా! ఇక్కడ రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? రావణ్ టీడీపీయా? రావణ్ జనసేన కాదు.
రావణ్ అనేవాడు అంతో ఇంతో సపోర్ట్ చేసింది టీడీపీకి, బాలకృష్ణకు, నారా లోకేష్కి. వాళ్ళని ఎప్పుడు కూడా తిట్టలేదు. బాలకృష్ణ ఫ్యాన్. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ మనకు అతనితో అవసరం లేదని కూరల కరివేపాకులాగా తీసి పడేసి అతనిపైన నిందలు మోపడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఏకంగా కేసులపైన కేసులు పెడుతున్నాడు. ఇలా చేయడం తప్పు, చట్టాల్ని చేతిలోకి తీసుకోవడం తప్పు అని మేమంటే ఇంకా మళ్ళా చంద్రబాబు నాయుడు ఏ రేంజ్కి వెళ్తాడంటే పురాణాల్ని దూషించాడు, సీతారాముల్ని దూషించాడు, పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నాడు, అటువంటి ఆ రావణ్కి గొడ్డలిపాటి డబ్బులు ఇస్తుంది అని మా మీద నెపం మోపేంత దరిద్ర దౌర్భాగ్య రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నాయంటే సిగ్గుతో తలదించుకోవాలండి. వారు క్లియర్గా చెప్తున్నారు రమణమూర్తి గారు, అసలు సనాతన ధర్మానికి దానికి ఏం సంబంధం అండి? అతను ఏదో మాట్లాడాడు, డైలాగ్ కొట్టాడు, ఇతను ఆ డైలాగ్ను రిపీట్ చేశాడు, నచ్చలేదు, జైల్లో పెడతాడు, దానికి సనాతన ధర్మానికి ఏం సంబంధము, ఏమిటి సంబంధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ వీడియో మీరు చూడండి, చాలా చక్కటి వీడియో. అండ్ ఆల్సో నాకు కూడా తెలియని విషయాన్ని ఒకటి వారు చెప్పారండి. అంటే ఇంకా వీరికి హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి వీరికి తెలిసినంత మనలో చాలామందికి తక్కువ తెలుసు. ఒకటి, పవన్ కళ్యాణ్కి చెప్తున్నాడు, రాజకీయాల్లో వచ్చినప్పుడు ఓపిక సహనం ఉండాలి. రామారావు గారి మీద ఎన్నో సినిమాలు తీశారు, ఏది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కృష్ణ గారు తీశారు, ఎక్కడో కృష్ణ గారు కనపడితే ఏం బ్రదర్ ఇంకా అయిపోయాయి, ఇంకా ఎన్ని సినిమాలు ఉన్నాయి మా పైన అన్నారు, హుందాగా తీసుకున్నారు తప్పితే కృష్ణ గారిని ఎప్పుడు కూడా రామారావు గారు విమర్శించలేదు. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారి పైన కార్టూన్లు వేశారు, ఎన్నో కార్టూన్లు, వారు ఎవరు జర్నలిస్టులని హింసించలేదు. నువ్వెందుకయ్యా పవన్ కళ్యాణ్ ఇంతగా ఒక చిన్న జర్నలిస్ట్, ఒక యూట్యూబర్ పెట్టిన ఒక వీడియోకో కొన్ని మాటలకు నువ్వు ఇంతగా రియాక్ట్ అవుతున్నావు, పరిణితి సాధించు అన్నారు. నేను ఎప్పుడో పెట్టానండి ఆ మాట, ట్విట్టర్లో ఒక వారం కిందటే నేను పెట్టాను. రాజకీయాల్లో విమర్శల్ని ఎదుర్కోవడం అన్నది కనీస లక్షణం. ఇంకా విమర్శలు నేను ఎదుర్కోలేను అన్నప్పుడు నువ్వు రాజకీయాలు చేయకు, నువ్వు వెళ్ళిపో. పవన్ కళ్యాణ్ కంటే నేను ఆ విషయంలో నేను గర్వంగా 1000 రెట్లు మేలు అనుకునేది అదే అండి. నన్ను ఎంతోమంది తిట్టారు, అమనాభూతులు తిట్టారు. బట్ మనం వెన్ వీఆర్ వర్కింగ్ ఫర్ అ గోల్, మనకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు, మనం ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు ఇటువంటివి వస్తూ ఉంటాయి. తర్వాత ప్రజలే హర్షిస్తారు, ఆ మాట్లాడే వాళ్ళు, ఆ తిట్టే వాళ్ళే ఆగిపోతారు. నా సహనము, నా ఓపిక, పిసుకుతా, గొంతు పిసుకుతా, చెప్పు తీసుకుని కొడతా, కిందేసి మిందేసి కొడతా, మిందేసి కిందేసి కొడతా, ఒంగోబెట్టి కొడతా, లేపి కొడతా, తొక్కి నారదీస్తా, సంపుతా, హాకీలా కాదేంది, హాకీ స్టిక్కులా, రాడ్లా, క్రికెట్ బ్యాట్లా, రక్తం ఏర్లై పారాలా, రక్తం గారాలా, ఏందండి ఇది? ఇవి రాజకీయాలా పవన్ కళ్యాణ్ గారు? మాట్లాడేటివన్నీ ఆయన మాట్లాడతాడండి, అన్నీ ఆయన మాట్లాడతాడు. మళ్ళా అవతలలో ఏదైనా మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ టు అబ్యూజ్. ఎందుకు ఈ మాటలండి పవన్ కళ్యాణ్ గారు? మీరు మళ్ళీ ఎవరో కందులు దుర్గేష్ వచ్చేసి పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టారంట, అంటే జస్టిఫికేషన్ ఉండాలనా? మీరు జస్టిఫికేషన్ చేసుకుంటే కరెక్టా? ఎవరో రెచ్చగొట్టారంట, పవన్ కళ్యాణ్ మాట్లాడారంట. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే రావణ్ మాట్లాడాడు. రావణ్ ఫస్ట్ కాదు కదా మాట్లాడింది, మరి రావణ్ ఎందుకు అరెస్ట్ చేయాలా? పవన్ కళ్యాణ్ గారు 2009లో హైదరాబాద్ నడివి బొడ్డు పైన నిల్చొని కాంగ్రెస్ వాళ్ళ పంచెలు ఊడదీసి కొడతా అన్నాడు. అసలు అప్పటికి ఆయన రాజకీయ నాయకుడు కాదు, కొత్తగా యువరాజ్యం అధ్యక్షుడు ఏదో అయ్యాడు. అంతకుముందు ఆయన మీద ఎవరు కూడా విమర్శలు చేయలే రాజకీయ నాయకులు. మరి ఎందుకన్నాడు పవన్ కళ్యాణ్ పంచెలు ఊడదీసి కొడతా అని? ఆయన నేచరే అది. పవన్ కళ్యాణ్ స్వభావం ఏంటంటే, నేను ఎవరినైనా అంటాను, నన్ను ఎవరు అనకూడదు. నేను గొంతు విసుకుతా అంట, తొక్కి నారదీస్తా అంట, చెమ్డాలు ఒలుస్తా అంట, లేకపోతే బెల్ట్ తీసుకొని కొడతా అంట, చంపుతా అంట, హాకీ స్టిక్కులా, రాడ్లా, క్రికెట్ బ్యాట్లా, రండి రాన్న కొడకల్లారా, గూండాల్లారా, రౌడీల్లారా అంట ఇష్టారీతిన వాగుతా. కానీ అవతలోడు ఒక మాట కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే ఉప్మా, లేకపోతే పొంగల్, పూరి అని ఇంకా ఏందేందో ఆ కేసులు అంటే ఆ సెక్షన్లు కూడా నేను ఫస్ట్ టైం వింటున్నా. అసలు నక్సలిజం అనేది బాగా తగ్గిపోయింది, ఇంకా ఆ చట్టాలు ఎందుకు వాడుతున్నారా అని చెప్పేసి రమణమూర్తి గారు అడుగుతున్నారు. ఒక చక్కటి విషయం అండి. మన పురాణాల గురించి వారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకుంటే ఇది పవన్ కళ్యాణ్కి జీవితంలో మంచిది. ఒకసారి ఆ మాట విని ముగించేద్దాం. మీరు ఫుల్ వీడియో G8 న్యూస్లో ఉంది, చూడండి వెళ్ళి, చాలా చక్కగా మాట్లాడారు వారు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కింద కామెంట్లో కొంతమంది తెలుసా, అతను రియల్ సనాతని కాదు, అతను రియల్ హిందూ కాదు, అతను ఇంతకుముందు ఏం మాట్లాడి తెలుసు. ఒరే నాయన, మంచి ఎవరు చెప్పినా తీసుకొని రా. కొంచెం మీ మంచి కోరే చెప్తున్నా, తెలుగుదేశం జనసేన వాళ్ళకు కూడా మంచి ఎవరు చెప్పినా తీసుకోండి. ఇంకా ప్రతిదానికి పెడార్థాలు, ఇంకా ఇతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మొదలు పెడతారేమో, ఎవరికి తెలుసు. ఒకసారి హిందూయిజం గురించి వారు మాట్లాడుతున్నారు, వినండి, అది విని ముగించేద్దాం. వచ్చిన వాళ్ళందరూ ఇరిటేషన్ వచ్చినప్పుడల్లా ఊపా పెట్టుకుంటూ వెళ్ళాక మీరు పవర్లో అధికారంలో ఉన్నది, మీకు అర్థమైనటువంటి సనాతన అంటే అర్థం అదా? అన్అపాలజెటిక్స్ అనే సనాతన అంటే
శ్రీరాముడు రావణాసురుడు మరణించిన తర్వాత ఈ మాట చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. రావణాసురుడు మరణించిన తర్వాత తన భార్యను ఎత్తుకువెళ్ళినటువంటి దుర్మార్గుడు అనేటువంటి రావణాసురుడు చనిపోయి ఉంటే విభీషణుడిని పిలిచి ఈయనకు అంత్యక్రియలు చేయబోయా అని చెప్పాడు. అట్ట చేస్తానని పరమ దుర్మార్గుడు వీడు, నేను చేయను అని చెప్తే లేదు అది మరణంతో ఆయన మనకు ఉన్నటువంటి వైరం, మరణాంతాన్ని వైరాణి, వైరములన్నీ మరణంతో ముగిసినవి. అందుచేత నువ్వు ఇతనికి ఈ అంత్యక్రియలు చెయ్యి. అంతేకాకుండా అతను నీకు ఎలాగో నాకు అలాగే. నీకు ఎలాగా? నీ సోదరుడు, నాకు కూడా సోదరుడు. భార్యను ఎత్తుకెళ్ళినటువంటి దుర్మార్గుడిని నాకు సోదరుడు అనగలిగాడు శ్రీరామచంద్రుడు. అది ఈ ధర్మం యొక్క విశిష్టత. మనం ఏమైనా అర్థం చేసుకోదలుచుకుంటే. ఎక్సలెంట్గా చెప్పారండి. మనము పురాణాలని, ఇతిహాసాలని ఎందుకు చదువుతాము, లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్కి ఎందుకు చెప్తామంటే అందులో మంచిని మనం తీసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. రావణాసురుడు చనిపోయి ఉంటే విభీషణుడిని పిలిచి అంత్యక్రియలు చేయంటే అది ఎలా చేస్తాము అంటే ప్రాణాలతో పాటే వైరం కూడా పోతుంది. అందుకోసం అని చెప్పేసి ఈవెన్ రాజకీయ నాయకులైనా ఇంకొకరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడకూడదు. వారు చేసిన మంచి గురించి మనం మాట్లాడుకుంటాం, ఇంకా అక్కడితో వదిలేయాలి. కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి విమర్శలు చేస్తారు, చనిపోయిన వ్యక్తుల గురించి విమర్శలు చేస్తారు. అసలు సనాతన ధర్మం అంటే ఇది. పవన్ కళ్యాణ్ గారు, క్షమాగుణం అనేది ఉండాలా? ఇంతగా కక్ష సాధింపా? ఇంతగానా? అతను ఏదో మాట్లాడాడు, నీకు నచ్చలేదు, కేసు పెట్టావు, న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. గౌరవించాలి కదా వ్యవస్థల్ని. ఉపా చట్టం పెడతాం, ఇంకో చట్టం పెడతాం, ఆ చట్టం ఈ చట్టం పెడతాం. ఎక్కడికి పోతున్నాం పవన్ కళ్యాణ్ గారు? ఇలా మనం ప్రశ్నిస్తే మన క్యారెక్టర్ అసాసినేషను, మనల్ని దుమ్మెత్తిపోయడము, మనం యాంటీ హిందూ అని మాట్లాడడము, లేకపోతే ఇంకా రావణ్ మా పార్టీ అని చెప్పడము. ఎక్కడికి పోతుంది సమాజం? ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ అని జన సైనికుల్ని అడుగుతున్నా. ఇంకా తెలుగుదేశం వాళ్ళు వాడుకొని వదిలేయడంలో సిద్ధహస్తులు. ప్రజలు ఒకసారి గమనించమని అడుగుతున్నా. ఇక్కడ రావణ్ ఏ పార్టీ కాదు, కేవీఆర్ ఏ పార్టీ కాదు. ఇబ్బంది పడుతున్న వాళ్లకు సపోర్ట్ చేయడం మా పార్టీ తత్వం. అది